మరొక మాట చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 16, 11. చాలండి. మూడవది, దేవుణ్ణి దూషించేవారిగా ఉండకూడదు. ఎవరో మారు మనస్సు పొందినవారు, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారు వారికి కలిగిన వేదన బట్టి, వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి దేవుణ్ణి దూషించేవారిగా ఉండకూడదంట. చాలామంది లోకంలో మనం చూస్తే చిన్న శ్రమ రంగాల్ని అసలు దేవుడు ఉన్నాడంటావా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరైతే దేవుణ్ణి కూడా దూషించే వాళ్ళు ఉన్నారు. వారికంటే తెలియదు అనుకో. దేవుణ్ణి ఎరిగి దేవుని నుంచి అనేకమైన కార్యాలు పొందుకొని, దేవుడి నుంచి అనేకమైన మేళ్ళు పొందుకొని మనం కూడా ఏం చేస్తున్నామంట, చిన్న శ్రమ రాగాల్ని దేవుణ్ణి దూషిస్తూ ఉన్నామంట. ఏబు భార్య కూడా ఏమంటది, ఇంకా యథార్థతను వదులుకున్నావా, నీ దేవుడైన యెహోవాను దూషించి చచ్చిపోమని చెప్పిద్ది. దూషించమని చెబుతూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే చాలామంది ఏం చేస్తున్నారంటే, మారు మనసు పొందిన వారు కూడా చిన్న చిన్న శ్రమలను బట్టి, చిన్న చిన్న కష్టాలను బట్టి దేవుణ్ణి దూషించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు మారు మనసు పొందావంటే దేవుణ్ణి దూషించకూడదు. యేసుప్రభు వారి కంటే ఎక్కువ కష్టాలు వచ్చినాయా మనకి? యేసుప్రభు వారి కంటే ఎక్కువ దెబ్బలు తిన్నామా? యేసుప్రభు వారిని ఎన్ని మాటలు అన్నారు, ముఖం మీద ఉమ్ము కూడా వేశారు. మరి అది ముఖం మీద ఉమ్ము వేయటం అంటే పాత నిబంధనలు ఉంటుంది. 7 రోజులు పాలెం అవతల అంటే ఊరు అవతల ఉండాలంట. ముఖం మీద ఎవరైనా ఉమ్ము వేస్తే ఆ వ్యక్తి ఊరు అవతల 7 రోజులు ఉండాలంట. మరి అంత ఘోరమైన ముఖం మీద ఉమ్మేయటం అంటే చిన్న చిన్న తప్పులకి ఎవరో ముఖం మీద ఉమ్మేసేయరు. ఎంతో ఘోరమైన తప్పులు చేస్తే తప్ప ముఖం మీద ఉమ్మేస్తారు. అలాంటి యేసుప్రభు వారైతే ఏ తప్పు చేయలేదు. దేవుడు అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవరైనా రూపించగలరా అంటాడు. అంటే ఆయనలో ఏ పాపం లేదు. అంటే పాపం చేసింది మనము, మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన శిక్షను అనుభవించాడు. అన్ని శ్రమలు పొంది కూడా, ఇంకా భక్తులు కూడా ఎంతోమంది, ఏబు గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, బైబిల్లో ఎంతోమంది భక్తులు ఎన్నో శ్రమలు పడ్డారు. కానీ వారు ఎప్పుడూ దేవుణ్ణి దూషించలేదు. కానీ మనమైతే ఏం చేస్తూ ఉంటామంటే, చిన్న చిన్న వాటికి కూడా మారు మనసు పొందిన మనము, పాపక్షమాపణ పొందిన మనము, భక్తిలో ఎదుగుతున్నటువంటి మనము, దేవుని సన్నిధానములో ఉంటున్న మనము, చిన్న చిన్న వాటికి కూడా దేవుణ్ణి దూషించేవారు చాలామంది ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, మారు మనసు పొందామంటే మనలో ఏం రావాలి? మారు మనసు రావాలి. పాత మనసు పోవాలి, క్రొత్త మనసు రావాలి. పాత జీవితం చనిపోవాలి, మనిషి క్రొత్తగా ఉండాలి. అంతేగాని ఇంకా పాత అలవాట్లు ఉంటే, ఇంకా పాత స్వభావమే ఉంటే మనం ఇంకా మారు మనసు పొందినా కాడ దానికి ఉపయోగం ఏమీ ఉండదు. చాలామంది యూదుల వలె, లేకపోతే అబ్రహాము సంతానం వారం మాకేంట్లే అనుకుంటున్నారు చాలామంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులం, మాకు భక్తి ఏంటో తెలుసు కూడా ఉపయోగం ఏముంది? దానికి తగ్గట్లుగా ఉండకపోతే, దానికి తగినట్లుగా జీవించకపోతే నువ్వు మారి కూడా ఉపయోగం లేదు. నువ్వు మార్పు చెందాను అని చెప్పుకోవటంలో కూడా ఉపయోగం ఏమీ లేదు. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుణ్ణి దూషించకూడదు. నిజంగా దేవుడి మీద బాధేసి చర్చి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి మీద? దేవుడి మీద కోపం వచ్చేసి. ఇంకా కొందరైతే దేవుణ్ణి తిడతా ఉంటారు. ఎవరి గురించి తిడతారు? పక్కనోడు బాగుపడ్డాడనుకో, ఎవరిని తిడతారు? పక్కనోళ్ళ గురించి కూడా ఎవరిని తిడుతున్నారు?
నీ పక్కనోడు బాగుపడితే ఆయన ఎంత ప్రార్థన చేసుకున్నాడో గ్రహించు. లేకపోతే దేవుడు ఆ బిడ్డకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఆ బిడ్డకి ఇస్తాడు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. పక్కన వాళ్ళు బాగుపడిపోయారని మనం దేవుణ్ణి దూషించటం కరెక్ట్ కాదు. చిన్న చిన్న వాటికి దేవుణ్ణి దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన బైబిల్లో కూడా చూస్తే మార్తా మరియ కనపడతారు. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియేమో యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఉంది. పనులు పెట్టుకున్న ఆమె వచ్చి ఎవరిని తిట్టింది? చెల్లిని తిట్టలేదు కదా, చెల్లో అక్క ఆమెను తిట్టలేదు. ఎవరినంది? దేవుడిని అంది. అసలు నీకు అసలు చింత ఉందా? ఎంత పని ఉంది? ఎక్కడ కూర్చుంది? నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావేంటి? అసలు తిట్టవలసింది ఎవరిని? తిట్టుకుంటే తన సహోదరిని తిట్టుకోవాలి, కానీ ఆమెనేమి అనకుండా యేసు ప్రభువారిని అంటూ ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న వాటికి కూడా దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. చాలామంది లోకంలో ఉన్న వారికంటే ఏం తెలియదు అనుకో, దేవుణ్ణి ఎరిగిన మనము కూడా అలా చేస్తే చాలా తప్పు. తాగిన వాడు తిడతాడు, వాడికి మత్తులో ఉండి వాడి బాధ ప్రకారం తిట్టుకుంటూ ఉంటాడు. కొందరు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, వారికంటే దేవుని గురించి తెలియదు కనుక. మనం తెలిసి కూడా చిన్న చిన్న వాటికి, లేదా ఏదైనా ఆలస్యం అవుతుందనో, లేదంటే ఏదైనా అనుకున్నట్లుగా జరగకపోతే మనము కూడా దేవుణ్ణి దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు మారు మనసు పొందావా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన వారే. ఈ వాక్యం చూస్తున్న వారు మారు మనసు పొందిన వారే. పొంది కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాము. దేవుణ్ణి దూషిస్తే క్షమాపణ ఉందా? మనకి లేదు. మనుషులు ఏదైనా సమస్య వస్తే ఆయన పరిష్కారం అసలైన ఆయన్నే అంటే ఇంకేం చేస్తాడు? ఇప్పుడు ఊరిలో ఉన్న పెద్దలు మనందరికీ కూడా న్యాయం చేస్తారు. మరి పెద్దనే తిడితే ఆయన ఊరికి చెప్పుకోవాలిక. పెద్దలకే సమస్య వచ్చేస్తే ఏం చేస్తారు? ఈ కనికరించేది ఏముండదు, వీడికి అర్జెంటుగా పైన వేసేయండి అంటాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి దూషించడం అనేది చాలా తప్పు. చాలామంది చిన్న చిన్న వాటికి నువ్వేనయ్యా నాకు ఇట్ట చేసావు, నా జీవితం బంగారులాగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది? నాశనం అయిపోయింది, పాడైపోయింది, దీని అంతర కారణం నువ్వేనయ్యా అని దేవుడు ఏ కారణం ఉండదు, కానీ కొన్ని మనమే చేసుకుంటూ ఉంటాము. కొన్ని మన పొరపాట్లే ఉంటాయి, కొన్ని మన తప్పిదాలే ఉంటాయి. వాటిని గ్రహించకుండా మనము దేవుణ్ణి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేసుకున్నట్టుగా దేవుణ్ణి అంటే సరిపోదు. మనమే కొన్ని చేసుకుంటూ ఉంటాం, మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. కొని తెచ్చుకొని మనం దేవుణ్ణి అనకూడదు. దేవుడు మనకి అన్ని అవకాశాలు ఇస్తాడు, కానీ అవకాశాలు మనం వినియోగించుకోక మనంతటా మనమే చేసుకొని తర్వాత ఏం చేస్తాం? బాధపడుతూ ఉంటాం. దేవుణ్ణి దూషించడం వల్ల మనం ఇంకా పాపం తెచ్చుకునే వారమే తప్ప, పాపం మూట కట్టుకునే వారమే తప్ప దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈరోజు అంశం మారు మనసుకు తగిన క్రియలు ఏంటి అంటే, ఒకటి పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలంటే ఎప్పటికప్పుడు. రెండవది మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. మూడవది దేవుణ్ణి దూషించే వారిగా మనము ఉండకూడదు. 4వ మాట చూద్దాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 3:7. చాలండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 4వ మాట ఏంటంటే, మారు మనస్సు పొందినవారు ఫలిస్తారు. మారు మనస్సు పొందినవారు ఫలిస్తారు. 4వ మాట. మరి ఎంతమంది ఫలిస్తూ ఉన్నారు? నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీ స్థితి ఏమవ్వాలి? మార్పు రావాలి, నీ పరిస్థితులు మారాలి.
ఆదికాండములో దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. కీర్తనలో ఒక వాగ్దానం ఉంటుంది, నన్ను అడుగుడి భూదిగంతమంతా కూడా మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటాడు. అంటే నువ్వు మారు మనసు పొందావంటే నీలో ఏం రావాలంటే ఫలింపు అనేది రావాలి. బైబిల్లో యేసేపుకు ఒక పేరు ఉంటుంది, ఫలించేడి కొమ్మ. ఆయన చిన్నప్పటి నుంచి కూడా యథార్థంగా ఉండి మారు మనసు తగినట్లుగా ఉంటూ ఉండగా ఆ పేరుకు తగినట్లుగా దేవుడు ఆయన ఫలించే కొమ్మగా ఉంచాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏంటిది? ఆశీర్వాదమే. కొంతమంది అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ అమ్మో అడుగు పెట్టారు అయిపోయిందని అంటారు. కానీ కొంతమంది అడుగు పెడితే ఆశీర్వాదం, అయ్యా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు మాకు ఆశీర్వాదం, అట్లా అనేవాళ్ళు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు మారు మనసు పొందావంటే నీలో ఏం కనపడాలంటే ఫలింపు అనేది కనపడాలి. దేవుడు నమ్ముకోనప్పుడు ఇలాగున్నారు, దేవుని ఎరిగిన తర్వాత, ఆమె కూడా మారిన తర్వాత, లేదా ఆ వ్యక్తి కూడా మారిన తర్వాత వారి జీవితంలో ఫలింపు అనేది కనపడతా ఉంది. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎదురొచ్చేది, ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు వచ్చేది, ఎక్కడికి వెళ్ళినా సరే అంతా కూడా నష్టమే వచ్చేది. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది మారు మనసు తగినట్లుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నామో అప్పటి నుంచి మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలకు దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. అందుకే నేనంట ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు తగిన క్రియలు మనలో కనపడాలి. పేతురు గారు అబద్ధం ఆడాడు, కానీ తర్వాత ఏం పొందాడు? మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. ఎంతలా ఏడ్చాడంటే అంతలా ఏడ్చాడు. ఎప్పుడైతే ఏడ్చాడో దేవుడు ఏం చేశాడంటే మరలా కనికరం కలిగిన దేవుడు కనికరించి ఆయన మరలా వాడుకోవటం ప్రారంభించాడు. ఎంతలా వాడుకున్నాడంటే బలంగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. స్వస్థతలో దేవుడు చేయించాడు. ప్రసంగం చెబితే కొందరు 3,000 మంది రక్షించబడేటట్లు చేశాడు. అద్భుతంగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు కూర్చొని ఉంటే ఏమంటారు వీళ్ళు? మాకు కలిగిందే నీకు ఇస్తామంటాడు. ఏమిస్తారని ఎదురు చూస్తారు. యేసు నామములో లేచి నడువనంగానే కుంటివాడికి శక్తి వచ్చి వాడు నడవటం ప్రారంభిస్తాడు. అంటే ఎప్పుడైతే మారు మనసు పొందాడో దేవుడు అద్భుతంగా వాడుకో. ఇంకా ఒక అద్భుతమైన మాట ఉంటుంది బైబిల్లో, ఏమనంటే భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి కూడా. ఎంత అద్భుతమైన మాట చూడండి. భూమిని అంటే ఏం చేస్తారంట వాళ్ళు? తల్లకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారా? నిజంగా ఎంత గొప్ప మాటలు అవి, ఎంత గొప్ప సాక్ష్యమో అది. కారణం ఏంటంటే ఎప్పుడైతే మారు మనసు పొందుతామో దేవుడు నీవు చేసే పనిలో లేకపోతే నువ్వు ఉన్న స్థితిలో దేవుడు ఫలించేటట్లుగా చేస్తాడు. యోహాను శుభవార్తలో ఉంటుంది కదా, ఏమనంటే మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటే మీరు అప్పుడు ఏమవుతారు? ఫలిస్తారని బైబిల్లో ఉంది. ఆయనకు అంటుకట్టబడాలంట. మనం వేరుగా ఉండి ఎవరునూ ఏమీ చేయలేరు, ఫలించలేరు. ఆయనతో ఉంటేనే మనము ఫలించగలుగుతాం. మనుషులు ఉన్నా లేకపోయినా నువ్వు ఎవరితో ఉండాలి? దేవునితో. మనుషులు అనుకూలంగా ఉంటే ఉంటారు, అనుకూలంగా లేతే విడిచిపెడతారు. అంతే కదా, మనుషుల స్వభావాలు అలాగుంటాయి. కానీ దేవునితో కనుక నువ్వు అంటుకట్టబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఫలించేటట్లుగా చేస్తాడు. నాలో ఫలింపు రావాలంటే నువ్వు ఎవరితో సావాసం కలిగి ఉండాలి? నిన్ను ఫలించేటట్లుగా చేసే అటువంటి దేవునితో సహవాసం కలిగి నీవు ఉండాలి. చివరికి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 11:18. 11వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చాలండి. మారు మనసు వస్తే నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏం చేస్తావంటే మహిమపరుస్తావు. దేవుణ్ణి ఏం చేస్తావు? దూషించబో.
దేవుని కించపరచవు, దేవుని నామాన్ని తగ్గించవు, దేవుని గురించి ఎగతాళిగా చెప్పవు, దేవుణ్ణి గేలి చేయవు. నీకు మారు మనసు వస్తే నువ్వేం చేస్తావంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలని చూస్తూ ఉంటాం. మారు మనసు వచ్చిన వాళ్ళు ఎలాగుంటారంటే ఎప్పుడు ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపరచాలా, లేకపోతే వాక్యం చెప్పి దేవుణ్ణి మహిమపరచాలా, ప్రార్థన చేసి దేవుని మహిమపరచాలా, ఆరాధన చేసి దేవుని మహిమపరచాలా, లేకపోతే దేవునికి ఇష్టమైన పనులు ఏమైనా చేసి నేను దేవుణ్ణి మహిమపరచాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం అలాంటి పనులు ఏవి కూడా మనకు తలాంతులుండి కూడా చేయలేకపోతూ ఉన్నాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు మారు మనసు పొందితే నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి మహింపరచాలంట, గణపరచాలంట, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలంట. మనం బైబిల్లో చూస్తే దావీదు మందస్సు ముందు ఏం చేశాడంటే నాట్యమాడాడు. దావీదు ఎవరో గొప్ప రాజు. రాజు స్థానంలో ఉండి భార్య అంటదే నీకు అసలు వస్త్రాలు ఉన్నాయో లేదో అసలు తెలీదు, ఒక పనికత్తులు చూస్తూ ఉన్నారు, హీనమైన వారు చూస్తూ ఉన్నారు, ఒక వ్యర్థుడైన వాడు వస్త్రాలు ఉన్నది లేనట్టుగా చేసినట్టుగా నువ్వు కూడా ఏం చేస్తున్నావు. అప్పుడు దావీదు ఏమన్నాడు, నిజమే కదా అన్నాడా? ఏమన్నాడు? దావీదు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడినైన నన్ను, ఎక్కడో గొర్రెలు కాచుకునే నన్ను, నాకు అసలుకి విలువే లేదు, అలాంటి స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? సింహాసనం మీద నిలబెట్టి ఒక రాజుగా ఇశ్రాయేలు ప్రజలకి, లేకపోతే దేవుని పిల్లలైన వారికి ఒక రాజు స్థానంలో నిలబెట్టాడు. మరి అలాంటి గొప్ప దేవుడి ముందు నాట్యం ఆడితే తప్పేమీ లేదు. అంటే తను ఏమనుకున్నాడు తెలుసా? మనుషుల మాటలు బట్టి కొన్నిసార్లు మనం చేసే కూడా మానేస్తూ ఉంటాం. నిజమే కదా అనిపించింది. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను ఎలాంటి వాడిని, ఎలాంటి స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చి పెట్టాడు, అలాంటి దేవుడికి నేను పాట పాడితే తప్పేముంది, అలాంటి దేవుని ముందు నేను దేవుణ్ణి ఆరాధిస్తే తప్పేమీ ఉంది అని అంటాడు. అంటే దేవుని మహిమపరచడానికి చాలా ఇష్టపడ్డాడు. ఇంకా చెప్పాలంటే నాతాను ప్రవక్తను పిలిచి అంటాడు, నేనేమో ఎక్కడున్నాను? మేడలో ఉన్నాను, గొప్ప మేడలో ఉన్నాను. దేవుని మందసం ఎక్కడుంది? గుడారంలో ఉంది. నన్ను మేడలో ఉంచినటువంటి దేవుడు గుడారంలో ఉండటం ఎందుకు? ఆయన కూడా గొప్ప మందిరాన్ని, అంటే ఆయన మనస్సు చెబుతున్నాను, దేవుడు ఆయన వద్దన్నాడు, అది వేరే విషయం. కానీ ఆయన మనసు ఎలాగుందంటే ఎప్పుడు దేవుణ్ణి ఎలాగా గణపరచాలి, దేవుణ్ణి ఎప్పుడు ఎలా మహింపరచాలి. దావీదు స్టోరీ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. దావీదు యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఏం చేసేవాడంటే యెహోవా యొద్ద విచారణ చేశానని బైబిల్లో ఉంటుంది. చేపించేవాడు. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగిపోయేవాడు. అంటే ప్రతి విషయములో కూడా దేవుని ముందు పెట్టుకొని ప్రతి విషయములో కూడా దేవుని మహింపరుస్తూ అప్పుడు చేసేవాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఆయనకి ఘన విజయాలని ఇచ్చాడు. అందుకని మన జీవితంలో కూడా మనం మారు మనసు పొందామంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా మహింపరిచేవారిగా ఉండాలి. చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. సర్వశక్తిమంతుడిని ఆరాధించడానికి సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు. దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనం ఏమాత్రము కూడా భయపడాల్సిన పనే లేదు. మారు మనసు పొందామంటే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా మహింపరిచి గణపరిచేవారిగా మనము ఉండాలి. ఇప్పుడు మారు మనసు తగిన క్రియలు కొన్ని చెప్పా మీకు, అవి మనలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోండి. ఒకటి, పాప క్షమాపణ, ఎప్పటికప్పుడు పాపాలను ఒప్పుకోవాలి. రెండవది, మనల్ని మనం తగ్గించుకోవాలి. మూడవది, దేవుని దూషించకూడదు. నాలుగవది, ఫలించాలి. ఐదవది, దేవుని మహింపరచాలి. ఈ పనులు మనం చేస్తున్నామా? మనం మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, మనం మారు మనసు పొంది ఎన్నో రోజులు గడిచిపోతా ఉన్నాయి. కానీ ఇవి మనలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళని వారికి మాదిరి ఎవరో?
దేవుని సన్నిధికి వెళ్ళని వారికి మాదిరి ఎవరంటే దేవుడు మనల్నే కదా ఉంచింది. అవునా కదా? యేసయ్యను చూస్తారా, మనల్ని చూస్తున్నారా? మనల్నే కదా చూసేది. ఇప్పుడు తమ్ముడోళ్ళు ఉన్నారు, కాలేబు అన్న ఎట్లా నడిపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అన్నీ ఏం చేస్తారు? గమనిస్తారు. అంతే కదా? గమనించి ఇలాగుంది, మనము కూడా ఇలాగా చెయ్యాలి. ఇప్పుడు సంఘం ఉంది, సంఘం ఎవరిని చూస్తారు? సేవకుడిని చూస్తారు. సేవకుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, సేవకుడు విధానం ఎలాగుంది, సేవకుడు భక్తిపరుడా కాదా, సేవకుడు ప్రార్థనాపరుడా కాదా, సేవకుడు అసలు ఎలా నడుచుకుంటున్నాడని మనం చూస్తారు. అలాగే నిన్ను కూడా ఎవరు చూస్తారు తెలుసా? లోకంలో ఉన్నవారు చూస్తారు, నీ ఇంట్లో ఉన్నవారు చూస్తారు, చుట్టుపక్కల వారు చూస్తున్నారు. ఏమన్నా తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నారు, వీరి పరిస్థితి ఎలాగుంది చూస్తూ ఉన్నారు. మరి నీ పరిస్థితులు మారాలి. మారు మనసు తగినట్లుగా మనమే లేకపోతే రక్షించబడే వాళ్ళు ఎలా రక్షించబడతారు? రక్షించబడాలి అని అంటే దానికి తగినట్లుగా మనం ఉండాలి. మనం లేకపోతే మనం చూసేవాళ్ళు ఎట్లా మారుతారు? మనమే దేవుని ఎరిగిన మనం, మారు మనసు పొందిన మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనమే అనేక మందికి ఎలాగ ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మనల్ని చూసి అనేక మంది రావాలి. నేను మారిన కొత్తలో ఒక యవనస్తుడు వచ్చి అన్నాడు, మారితే నీలాగా మారిపోవాలన్నాడు. ఎవరిలాగా? నన్ను చూసి ఒక యవనస్తుడు మారితే నీలాగా మారా, ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాడు. నేను ఎలా లోకంలో ఉన్నానో, ఎలాగ నేను జీవించానో అదంతా వాళ్ళకి తెలుసు. మారిన తర్వాత ఎలాగున్నానో కూడా వారు చూసి అన్నాడు, మారితే నీలాగా మారాలన్నాడు. సంతోషం అనిపించింది, దేవుడికే మహిమ అనిపించింది. దేవుడు నన్ను ఎంతలాగా మార్చాడని నాకు అనిపించింది. అలాగే మనం అనేక మందికి ఎలాగ ఉండాలంటే మాదిరిగా ఉండాలి. ఎవరో మారు మనసు పొందిన మనము తిడితే వాళ్ళు తిడితే ఉపయోగం ఏముంది? మనము హెచ్చించుకొని వాళ్ళు హెచ్చించుకుంటే ఉపయోగం ఏముంది? మనము దేవుణ్ణి మారు మనసు పొందిన మనము గణపరచుకొని నుండి వాళ్ళు గణపరచట్లేదు, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, మనం చేయట్లేదు, ఉపయోగం ఏముంది? మనల్ని బట్టి వాళ్ళు చేయాలి. అందుకని మనలో మార్పు రావాలి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనతోనే మాట్లాడాడు. ఈరోజే నువ్వు సరి చేసుకొని నువ్వు మారు మనసు పొందేవంటే అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఏ విషయాల్లో? ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, అన్ని విషయాల్లో మాదిరిగా నువ్వు ఇస్తేనే నీ బిడ్డలు ఇచ్చేది. నువ్వే ఇవ్వకపోతే నీ బిడ్డలు ఇస్తారా? వాళ్ళకి అలవాటు ఉంటుందా? నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలు ఎట్లా చేస్తారు? నువ్వు చేస్తేనే నేను చూసి మేము కూడా ఇలాగా చేయాలి అనేది తెలిసింది. కనుక ఈ మారు మనసు తగిన క్రియలు దేవుడు మన అందరిలో కలిగించును గాక. ఆమేన్.